దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సేవల్లో వచ్చిన అంతరాయం వేలాది మంది ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. విమానాల రద్దుతో ప్రయాణికుల ప్లాన్స్ తలకిందులవగా మరోవైపు టూర్ అండ్ ట్రావెల్స్ ఏజెంట్లు తీవ్రంగా నష్టపోయారు. విమానాల రద్దు కేవలం వ్యక్తిగత ప్రయాణికులనే కాదు, టూర్ అండ్ ట్రావెల్ ఏజెంట్లను కూడా దెబ్బతీసిందని ఏపీ టూర్స్ ట్రావెల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయమోహన్ తెలిపారు. దీనిపై మరిన్ని వివరాలు మా విశాఖ స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి విశాఖ ఎయిర్పోర్ట్లో కొనసాగుతుంది. గత 4 రోజుల నుంచి ఇదే పర్వం కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా వందలాది విమానాలు ఇండిగో సంబంధించిన ఆ కంపెనీ ఏదైతే విమానాలు ఉందో రద్దు కావడంతో అంతర్జాతీయ స్థాయిలో ప్రయాణాలు కావచ్చు లేదా దేశీయ ప్రయాణాలు కావచ్చు ప్రథమంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో విశాఖలో కొంతమంది బ్యాంకాక్ వెళ్లాల్సిన ప్రయాణికులు సంబంధించి ప్యాసింజర్ ముందుగానే ప్రణాళిక ప్రకారంగా టూరిస్ట్ సంబంధించిన షెడ్యూల్ వారు బుకింగ్ చేసుకోవడం జరిగింది. అయితే ఆకస్మిక ఈ ఫ్లైట్స్ రద్దు కావడంతో వారు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ప్రయాణికులు ఉన్నారు. వారి మాటలు అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. సరే, ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు ప్రయాణం సంబంధించి ఇండిగో విమానాలు రద్దు అవుతున్నాయి. సో ఎలా ఉంది? మాది రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ ఉంది. మాది కంపెనీ వచ్చేటప్పటికి బీబీజీ కంపెనీ తరపున మేము ఎవ్రీ క్వార్టర్కి బ్యాంకాక్ హెచ్ఓ అయిన వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ మాకు మీటింగ్ అవుతుంటుందండి. అలాగే బ్యాంకాక్ కానీ ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, శ్రీలంక, వియత్నాం అలాంటివి అవుతుంటాయి. సో మీరు లాస్ట్ టైం 3 times వెళ్ళాం, ఎలాంటి ఇబ్బంది లేదండి. సో మాకు షెడ్యూల్ ప్రకారమే ఫ్లైట్లు ఉండేవి, కనెక్టింగ్ ఫ్లైట్లు కానీ డైరెక్ట్ ఫ్లైట్లు కానీ. ఈసారి మేము ఆల్రెడీ ఒక 1 month ముందే బుక్ చేసుకున్నాం. ఫస్ట్ మాకు ఇచ్చిన షెడ్యూల్ ఏంటంటే మాది వైజాగ్ నుంచి చెన్నై వెళ్ళాలి, చెన్నై నుంచి బ్యాంకాక్ అండి. నిన్నటి వరకు అదే మేము ఫాలో అయ్యాం. కానీ లాస్ట్ మినిట్లో ఈరోజు ఏంటంటే మేము నిన్న ఆల్రెడీ ఈ టికెట్లన్నీ ప్రింట్అవుట్ తీసుకున్నాం. ఈరోజు మార్నింగ్ మాకు 9కి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్ళిన ఇండిగో ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది. సో మీ ఫ్లైట్ రీషెడ్యూల్ చేసాం. మనకి ఏంటంటే ఇప్పుడు వైజాగ్ నుంచి చెన్నై కాకుండా వైజాగ్ నుంచి మనకి బ్యాంకాక్ వయా హైదరాబాద్. సో మా షెడ్యూల్ ఏంటంటే ఇక్కడ ఫ్లైట్ 5:50కి ఈవినింగ్ చెన్నై ఫ్లైట్, కానీ ఇప్పుడు ఏంటంటే 7:20కి ఇచ్చారు. సో మేము చాలాసేపు అయిందండి ఇక్కడికి వచ్చి మళ్ళీ ప్రింట్అవుట్లు తీసుకొని అలా వెళ్ళాం. సో ఇప్పుడు వచ్చి మాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. సో ఇప్పుడు కొంతమంది ఏంటంటే మా ఫ్రెండ్స్, కొంతమంది మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇప్పుడు మంచి సీజన్ కదండి, కేరళ అయ్యప్ప స్వామి భక్తులు, వాళ్ళు అక్కడ ఫ్లైట్ టికెట్లు తీసుకొని లాక్ అయిపోయని చెప్పారు. ఏ ఫ్లైట్కి ఏంటో తెలియదు. ఈ న్యూస్లో చూస్తే డైరెక్ట్గా కోల్కతా నుంచి ముంబై వెళ్ళే ఫ్లైట్లే 90,000 చెప్తున్నారు. కొచ్చి ఇలాంటి మిగతా జస్ట్ ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి ఇప్పుడు 80,000 to 90,000 భారీ దోపిడీ చేస్తున్నాయి మిగతా విమానయాన సంస్థలు. సో ఇప్పుడు ఓకే, మీ ఇక్కడ ప్రజెంట్ మాకు క్యాన్సిల్ అయిపోయినా మాకు ఇబ్బంది లేదండి. సో ఇక్కడ వైజాగ్లో ఉంటాం కాబట్టి ఈ చుట్టుపక్కల ఉత్తరాంధ్ర ప్రజలు ఎక్కడికి వెళ్ళిపోతాం. అలా కాకుండా మా పరిస్థితి ఏంటంటే ఇప్పటికీ మాకు ఇంకా కన్ఫర్మేషన్ అవ్వలేదు. నెక్స్ట్ మళ్ళీ రేపు మార్నింగ్ హైదరాబాద్ 11 గంటలకి అక్కడ ఇచ్చారు. అక్కడి నుంచి బ్యాంకాక్ అది ఉంటుందో లేదో తెలియదు ఫ్లైటు. సో మళ్ళీ ఇంకోటి ఏంటంటే మాది రిటర్న్ ఫ్లైట్ 13వ తేదీన బ్యాంకాక్ నుంచి కొంతమందికి ముంబై, కొంతమంది భువనేశ్వర్ ఇచ్చారు. ముంబై నుంచి వైజాగ్, అలాగే భువనేశ్వర్ నుంచి వైజాగ్. సో ఇక్కడ ఉంటే పర్లేదు. మేమేంటంటే మేము జస్ట్ థాయ్ కరెన్సీలో అక్కడ జస్ట్ నార్మల్గా అయితే 4 nights 5 days ఉంటుంది. మాకు ఒక 10,000 అంటే మన ఇండియన్ కరెన్సీ 30,000 మార్చుకుంటే మా అలా ఖర్చులు సరిపోతాయి. సో పొరపాటున మేము అక్కడికి వెళ్ళి లాక్ అయిపోయి అనుకోండి, సో మా దగ్గర కరెన్సీ ఉండదు. ఎందుకంటే అక్కడ ఏది ఇంటర్నేషనల్ కార్డులు ఉన్నా స్వైప్ చేసినా చాలా ఎక్కువ తీసుకుంటారు. సో అలాంటప్పుడు మాత్రం చాలా ఇది డిసెంబర్ సీజన్లో వేరే కంట్రీస్కి వెళ్ళే వాళ్ళకి ఇప్పుడు ఓన్లీ థాయిలాండ్ అంటేనే జస్ట్ ఓన్లీ ₹3 కాబట్టి పెద్ద ఎక్కువ ఉండదు. అలాంటిది సింగపూర్ అనుకుంటే ప్రజెంట్ సింగపూర్ డాలర్ ₹60 ఉందండి. అలాగే US$ ఇంచుమించు ₹88 ఉందండి. సో అక్కడికి వెళ్ళి లాక్ అయిపోతే మొత్తం ఇప్పుడు అంతకుముందు వారణాసిలో చాలామంది లాక్ అయ్యారు కరోనా. ఈ ఇండిగో గ్లిచ్ అనేది అసలు ఈ మిగతా ఫ్లైట్లు మిగతా అన్నీ బాగానే ఉన్నప్పుడు ఇండిగోకే ఎందుకే గ్లిచ్ వచ్చింది అనేది అది ఎవరికీ తెలియదు. సో ఆల్రెడీ మీ ప్లాన్ ఎప్పుడో 2 నెలల కిందట బుకింగ్ అయింది. ఇప్పుడు అనుకోకుండా అన్నీ రీషెడ్యూల్ అవుతాయి, అన్ని ప్లాన్స్ అన్నీ మారిపోతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఆలస్యం అయింది అనుకోండి, మరి నెక్స్ట్ అది ఎట్లా కనెక్టివిటీ మీకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది, ఎట్లా మరి పొజిషన్? సో అదే తెలియట్లేదండి మాకు. ఇప్పుడు ఆల్రెడీ టైం చూస్తే 4:50 అయ్యింది. మా ఫ్లైట్ 7:20కి రైట్ టైము. సో ఇప్పుడు వరకు ఇంకా అధికారికంగా మా టీమ్ హెడ్స్ కానీ మాకు ఎవరైతే గైడెన్స్ ఇచ్చారో మాకు ఈ ట్రావెల్ ఏజెంట్స్ ఉంటాయి కదండి, గో అండ్ ట్రిప్ అలాంటివి, వాళ్ళు అధికారికంగా ఇంకా మీ టికెట్లు అయితే తీసుకున్నాం, బట్ మీ ఫ్లైట్ ఎక్కినంత వరకే మాకు కొంచెం భయంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా
నెక్స్ట్ హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ వెళ్ళాలి. సో నేను అనుకోవడం అయితే ఎలాగో ఆల్రెడీ రీషెడ్యూల్ చేశారు కాబట్టి ఇంతవరకు మాకు 3 అవర్స్ ముందు వరకు ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి వెళ్ళిపోదాం అనుకుంటాను. నెక్స్ట్ బ్యాంకాక్ నుంచి రిటర్న్ రావాలంటేనే అది అనుకున్నట్లు అయిపోతే పర్లేదు, ఇంతవరకు ఎలాంటి ఇబ్బంది లేదు. అక్కడ కానీ లాక్ అయ్యామంటే మొత్తం ఇంచుమించు ఒక 5 డేస్కి ఇంకో 3 రోజులు ఎక్కువ ఉంటే పర్ హెడ్ 1,00,000 రూపీస్ ఇండియన్ కరెన్సీ మనకి ఇబ్బంది అవుతుందండి. సో ఆ విధంగా మీరు అలాంటిది ఏం జరగకుండా రామ్మోహన్ నాయుడు గారు ఆల్రెడీ మన న్యూస్ పేపర్లో 3 డేస్లోనే ఇవన్నీ క్లియర్ చేస్తానని చెప్పారు. అది చూసే మేము మీ మీద నమ్మకంతోనే మేము బయలుదేరుతున్నాం 40 మంది. అలాగే మిగతా కేరళ స్వామి భక్తులు ఉన్నారు, వాళ్ళు కూడా మీరు సకాలంలో స్పందించి ఎవరి రాష్ట్రాలకి వాళ్ళు తీసుకొస్తారని నా తరపున కోరుకుంటున్నానండి. మనతో పాటు మరొక ప్రయాణికులు ఉన్నారు. సార్ చెప్పండి, వరుస ఇండిగో ఫ్లైట్లు అనేది రద్దు అవడంతో చాలామంది ప్రయాణికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో ఆల్రెడీ మీ ఫ్లైట్ కూడా రద్దు అయింది, ఇప్పుడు రీషెడ్యూల్ పెట్టారు, టైం మారుతూ ఉంది. సో ఎలా ఉంది అంటే ముందుగానే ప్లాన్ చేసుకొని ముందుగానే రావడం జరిగింది, ఇట్లా వెయిటింగ్ కానీ ఇట్లాంటి రద్దు అవ్వడం ఎలా చూస్తుంది? 2-3 సార్లు ఇది షెడ్యూల్ మార్చడం జరిగిందండి. అయినప్పటికీ కూడా ధైర్యంగా బయలుదేరుతున్నాం. రామ్మోహన్ నాయుడు గారి మీద ఒక నమ్మకం అయితే బాగుంది. దీని మీద వాళ్ళు సరైన చర్యలు తీసుకొని ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా అలాగే స్టాఫ్తో కూడా సంప్రదింపులు జరిపి సక్రమంగా నడిపిస్తారని ఆశిస్తున్నామండి. మొత్తానికి ఈ ఇండిగో విమానాలు రద్దు కావడంతో ప్రయాణికుల తీవ్ర అసంతృప్తికి లోనవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ముందుగానే ప్లాన్ చేసుకున్న ప్రకారం అంటే ఆ బ్యాంకాక్ కానీ అటు విదేశీ పర్యటనకు సంబంధించి ముందుగా అన్ని ప్రణాళికలు చేసుకొని ఒక షెడ్యూల్ ప్రకారం వెళ్తున్నప్పుడు ఈ ఆకస్మిక ఫ్లైట్లు రద్దు కావడంతో తీవ్ర ఇబ్బందికి గురవుతూ ఉన్నాము. అదనపు ఖర్చులో భారం అవుతుంది. దాని ప్రత్యామ్నాయంగా వేరే ఫ్లైట్స్ షెడ్యూల్ చేసినప్పుడు కూడా అవి కన్ఫర్మ్ అవుతాయా, అక్కడ చేరే వరకు కూడా మేము అనుమానంతోనే ప్రయాణం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇట్లాంటి వాటిపై చొరవ చూపించి మళ్ళీ ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని కూడా విశాఖలో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు కోరుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ నుండి. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.